హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మొన్న ఒక బ్లౌజ్ అయితే చూపించిన గదండీ! మొన్నటిది ఇది 2 ఒకటేసారి కుట్టినా గానీ, 2 ఒకటేసారి పెట్టడం అయితే వీలు కాలేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతదని చెప్పేసి. అదైతే పెట్టి మీకు వీడియో అయితే షేర్ చేషిన. ఇదే ఆ రోజే కుట్టినండి. మీకు లాస్ట్‌లో నేను 2 అయితే ఒకసారి చూపిస్తా. అది ఒకటే రోజు కుట్టిన. కాకపోతే వీడియోస్ ఏమైతుందంటే, నేనొక లెంతీ వీడియో ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ ఏదైనా టాపిక్ మాట్లాడదాం అని చెప్పేసి కొంచెం లెంతీ వీడియోలాగా షూట్ చేసుకున్నాననుకోండి. కటింగ్‌దే గానీ, లేకపోతే స్టిచ్చింగ్‌దే గానీ, వీడియో అప్‌లోడ్ అవ్వడము, అట్లనే ఎడిటింగ్ చేసేటప్పుడు గూడా మిస్ ద ఫైల్ అని చెప్పేసి ఒకటొస్తదండి. ఎడిటింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఛానల్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. ఎక్కువ వీడియో లెంత్ ఉంటే ఎర్రర్ పడిపోతుందండి వీడియోకి. నేనెంత కష్టపడి వీడియో తీసినా అది ఎర్రర్ పడిపోయి వీడియో అనేది మళ్ళీ ఓపెన్ అయితే కాకొచ్చింది. ఒకవేళ గ్యాలరీ నుంచి మళ్ళీ ఉన్న వీడియోని మనము రీప్లేస్ చేసుకున్నా గూడా అది గూడా సేమ్ అదే ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. నా ఫోన్‌దేందంటే కొంచెం స్టోరేజ్ అయితే తక్కువుంది. కొంచెం గాదులెండి బాగానే తక్కువుంది నా ఫోన్‌కి స్టోరేజ్ అనేది. కొంచెం మంచి మొబైల్ అట్లా తీసుకొని కొంచెం లెంతీ వీడియోస్ అండి. ఇప్పుడు కటింగ్ జేస్తూ పెట్టాలంటే హాఫ్ ఎన్ అవర్ అన్న టైం పడతది. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కటింగ్ వీడియో గానీ, స్టిచ్చింగ్ వీడియో గానీ పెట్టాలంటే ఖచ్చితంగా మనకు కొంచెం టైం అనేది పడతది. కాకపోతే నా మొబైల్ అయితే అస్సలు సహకరించట్లేదు. ఫోన్ అయితే స్టోరేజ్ తక్కువ ఉన్నందుకు వీడియోస్ ఒకవేళ ఎక్కువ తీసిననుకోండి, ఎక్కువ వీడియోస్ పెట్టి 2, 3 వీడియోలకు ఒకేసారి ఇప్పుడు కుడుతున్నాం గదండీ! ఒకసారి స్టిచ్చింగ్ చేస్తే 2, 3 వీడియోస్‌కొచ్చేటంత స్టిచ్చింగ్ అయితే చేస్తా. కాకపోతే మొబైలు ఎక్కువ ఏమంటారు స్టోరేజ్ అవ్వడం వల్ల నేను వీడియోస్ గూడా వెంటనే అప్‌లోడ్ చేయకపోయిన వీడియోస్ గూడా నేను డిలీట్ అయితే చేస్తున్నా. ఇంతకుముందు మా పాపకొకటి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టినండి. మంచిగా కుట్టిన ఆ లాంగ్ వీడియో ఎడిటింగ్ గూడా చేసుకున్నాండి. ఇంచుమించు 20 మినిట్స్ వరకు నేను నీట్‌గా కొంచెం స్పీడ్ మోడ్‌లో పెట్టి ఎడిటింగ్ అయితే చేసుకున్నా. కాకపోతే ఎడిటింగ్ అయిపోయింది గదని చెప్పేసి నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేసినండి స్టోరేజ్ అయితుందని చెప్పేసి. తర్వాత ఇంగ ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం అనే టైంకి మొత్తం వీడియో అంతా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చేసింది. మళ్ళీ తర్వాత నేను వీడియోల నుంచి తీసుకోవడానికి కూడా నాకు వీడియోస్ అయితే లేవండి. మళ్ళీ ఒకవేళ ఎడిటింగ్ చేసుకుందాంలే మళ్ళీ ఉంది గదా వీడియో అని నేను ఆ వీడియో అయితే డిలీట్ చేషిన. బాధ అనిపిచ్చింది. అసలు ఎంత కష్టపడి వీడియో హాఫ్ ఎన్ అవర్ కుట్టి ఒక 20 మినిట్స్ వరకు ఎడిటింగ్ చేసి పెట్టినండి. మంచిగా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టిన. అది నేను కుట్టింది షార్ట్ అట్లనే లాంగ్ వీడియోకైతే తీసిన గానీ నేను షార్ట్ అయితే అప్‌లోడ్ చేస్తండి. అది కుట్టిన తర్వాత ఉంది షార్ట్ అనేది. కుట్టకముందు షార్ట్, లాంగ్ వీడియో అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా గానీ మొత్తం నా కష్టమంతా వృధా అయిపోయింది. నా మొబైల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువ లెంతీ వీడియో తీసినా గూడా ఎర్రర్ పడిపోతది ఎడిటింగ్‌లోకొచ్చేసరికి. ఒకవేళ డిలీట్ చేసుకోకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు గానీ, ఒకవేళ మనం వీడియోస్ డిలీట్ జేస్తే ఇంగ వీడియో అయితే ఉండదండి. ఎంత కష్టపడి తీసినా గూడా వీడియో అయితే అస్సలుంటలేదు ఫోన్‌లో అయితే. ఇట్లనే 2, 3 సార్లు అయితే అయిందండి. నేను మంచి మంచి వీడియోస్ ఏమంటారు లాంగ్ ఫ్రాక్ కుట్టిన వీడియో అయితే మంచిగా అనిపిచ్చింది. కొంచెం యూజ్‌ఫుల్ అయ్యే వీడియోనే అందరికీ షేర్ చేద్దామని జెప్పేసి ఎడిటింగ్ జేసుకున్నా గానీ, మొత్తం ఒక్క 1 మినిట్ క్లిప్ గూడా మిగలకుండా మొత్తం వీడియో అంతా ఎర్రర్ వచ్చేసింది. బాధ అనిపిచ్చింది నాకైతే. ఇంగా కొంచెం మొబైల్ అది చేంజ్ జేసుకోవాలండి. నాకు ఈ మొబైల్ వల్ల గూడా కొన్ని కష్టాలనేటివి తప్పుతలేవు. లెంతీ వీడియోస్ పెట్టడానికి వస్తలేదు. ఒకవేళ షూట్ జేసినా గూడా ఎడిటింగ్ యాప్‌లోకొయ్యేసరికి ఎర్రర్ అయితే పడిపోతుంది. కొంచెం చిన్నగా ఒక 10 మినిట్స్ అట్లా తీస్తే మంచినే ఉంటుంది గానీ, లేదంటే లేదు. ఒక్కొక్కసారేమో 20 మినిట్స్, 30 మినిట్స్ వీడియో గూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఎందుకో సతాయిస్తుంది ఫోన్ అనేది. చాలా ఇబ్బందులైతే ఉన్నాయండి. చెప్పలేని ఇబ్బందులైతే ఉన్నాయి నా మొబైల్ తోటి. కాకపోతే మీరనుకోవచ్చు స్టిచ్చింగ్ చేస్తుండ్రు కటింగ్ గూడా పెట్టొచ్చు గదా! స్టిచ్చింగ్ వీడియో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టొచ్చు గదా! అని జెప్పేసి నేను స్లోగా వీడియో తీస్తున్నాండి. కాకపోతే ఎడిటింగ్ చేసుకుందామని వచ్చేసరికి ఎర్రర్ పడిపోతుందని చెప్పేసి వీడియోని తొందరగా స్పీడ్ మోడ్‌లో పెట్టేసి దాన్ని 10 మినిట్సా లేకపోతే 20 మినిట్స్ కంటే నాది ఒక్కటే వీడియో ఉంటదండి. 20 మినిట్స్ అంతకంటే ఎక్కువ వీడియో అయితే ఏది ఉండదు నా దగ్గర. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నాకు గూడా కొంచెం అమౌంట్ పరంగా గూడా మంచినే ఉంటదండి. లెంతీ వీడియోస్ పెడితే కొంచెం అమౌంట్ పరంగా గూడా మంచినే ఉంటదని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే నా ఫోన్ సహకరించక నేను 10 మినిట్స్ అంతకంటే తక్కువనే పెడుతున్నా గానీ, ఇంగా ఎక్కువైతే పెట్టట్లేదు. ఇట్లా కొన్ని
తీసుకొని వీడియోస్ అనేది డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తా అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ రోజు ఒక వీడియో షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎట్లా పని చేస్తాం కదండి, ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తూనే ఉంటాము, పని ఉండనే ఉంటుంది కాబట్టి రోజు ఒక వీడియో పెట్టడంలో ఏమి ఇబ్బంది అయితే లేదండి. కుట్టేటప్పుడు మనము ఫోన్ అది కెమెరా ఆన్ చేసుకుంటే సరిపోతుంది, వీడియో అనేది వచ్చేస్తుంది ఎడిటింగ్ చేస్తే. చూస్తారు కదా, మొన్న పెట్టిన వీడియో అండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజు, ఇది కూడా వీడియో తీసిన. 2 సపరేట్‌గా కొద్దిగా వీడియో పెడితేనే మీ వరకైతే వచ్చిందండి. ఇంతేనండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని డైలీ ఒక వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.